హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు బాదం మిల్క్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇలా చల్లచల్లగా తాగాలనిపించినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. మీరు కావాలంటే లీటర్తో కూడా చేసేసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ 3 కప్స్ అవుతున్నాయి. ఇలా పాలు బాగా మరిగివ్వండి. దాన్ని మరిగేలోపు ఒకసారి స్పూన్తో ఇలా గరిటెతో కలుపుతూ ఉండండి. ఇప్పుడు బాదం, కాజు, పిస్తాపప్పు నానబెట్టేసుకుందాము. ఇవి వేడి నీళ్ళల్లో నానబెడితే ఒక హాఫ్ అన్ అవర్లో మనకి నానిపోతున్నాయి. ఇలా పైన పొట్టు అనేది ఈజీగా ఉడుస్తుంది. లేదంటే మీరు ఓవర్ నైట్ నానబెట్టేసుకోవచ్చు. ఈవినింగ్ కావాలంటే మార్నింగ్ టైం అన్నా నానబెట్టేసుకోండి. ఇలా పొట్టంతా తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. పిస్తా పప్పు, బాదం, కాజు తీసుకున్నాను. మీరు కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు కొన్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పట్టేసుకోండి మిక్సీకి. ఇది సైడ్లో ఉంచుకోండి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్. ఒక చిన్న గిన్నె తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి. హాఫ్ లీటర్ పాలకి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి పాలు కానీ వాటర్ కానీ, నేనైతే వాటర్ తీసుకున్నాను. ఇలా వాటర్ పోసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలు బాగా మరిగాక దీనిలోకి నేను బెల్లం యాడ్ చేశాను 4 టేబుల్ స్పూన్. మీరు కావాలంటే షుగర్ కూడా వేసేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని దీనిలోకి బాదం, కాజు మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కూడా ఉంది కదా, అది కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని స్పూన్తో బాగా కలపాలి. ఇది ఒక 3 మినిట్స్ ఇలా మగ్గుతూ ఉంటే దగ్గర పడుతుంది, చిక్కబడుతుంది. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఒక 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఇలా కలుపుతూ ఉంటే అది మనకి పైన లేయర్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మొత్తం. ఇలా మొత్తం పోసాక ఇది కొంచెం చల్లారనివ్వండి. కొంచెం చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చూడండి ఈ విధంగా అవుతుంది. ఇలా అయ్యాక ఒక గ్లాస్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడం. అంతే అండి, చాలా ఈజీ చేసేసుకోవడం. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇలా ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా సర్వ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు కావాలంటే పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.